హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈరోజు మన టిప్స్ అయితే లేడీస్ ఇంట్లో చేసే పనుల్లో రోజు చాలా కష్టపడి చేసే పనులు కూడా చాలా సులభంగా తక్కువ టైంలో మనీ కూడా సేవ్ చేసుకునే టిప్స్ అనమాట. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి, మర్చిపోదు. వీడియో చూసిన తర్వాత ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి పిల్లలు వేసుకునే షర్ట్లు కానివ్వండి, జెంట్స్ వేసుకునే షర్ట్స్ కానివ్వండి, బయటికి వెళ్ళేటప్పుడు బాడీ స్ప్రేలు అవి వాడుతూ ఉంటారు కదా. చాలామందికి ఆ బాడీ స్ప్రే పడదు, ఇంట్రెస్ట్ ఉండదు కూడాను. అలాంటప్పుడు మనకి షర్ట్లు అదిను మంచి స్మెల్ రావడానికి ఇలా షర్ట్ని ఉల్టా వేసి ఫేస్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని అక్కడక్కడ వేసేసి ఇలా చేతితోటి చక్కగా రుద్దేస్తే మనకి షర్ట్ అంతా పీల్చుకుంటుంది అనమాట. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అలా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి ఇలా సోప్ కవర్స్ వాడుతూ ఉంటాం కదా. సోప్ వాడిన తర్వాత ఇవైతే మనం విడిగా పక్కన పడేయకుండా ఈ కవర్ తోటి లేడీస్కి చాలా యూజ్ అయ్యే ఐటెం తయారు చేసుకోవచ్చు. ఏంటంటే ఇలా మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఆ ఫోల్డింగ్స్ అన్నీ కూడా ఓపెన్ చేసేయండి. చేసిన తర్వాత ఇలా సమానంగా వచ్చేట్టు మడత పెట్టుకొని తర్వాత ఎక్సెస్ ఉన్నదంతా కూడా ఇలా కట్ చేసేయండి. లోపల షీట్ ఉంటుంది కదా, థిక్గా ఒక పేపర్ ఉంటుంది కదా, దాని సైజులోకి కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకున్న కవర్కి పైన మనం డబుల్ సైడ్ టేప్ని పెట్టేసి దీన్ని ఎలా వాడచ్చు అని అంటే, మనకి వాష్రూమ్లో లేడీస్ స్టిక్కర్లు తీస్తారు కదా, స్టిక్కర్లు తీసేసి బొట్టు బిళ్ళలు ఇలా మిర్రర్స్కి కానీ డోర్స్కి కానీ వాల్స్కి కానీ పెట్టేస్తారు. అలా పెట్టేయడం వల్ల ఏంటంటే చూడటానికి అస్సలు బాగోదు. అలా జిగురు అంతా కూడా మరకల్లా పడిపోతూ ఉంటుంది డస్ట్ పట్టేసి. అలాంటప్పుడు అలా అలవాటు ఉన్నప్పుడు మనకి ఈ కవర్ని అయితే ఇలా గోడకి కానీ డోర్కి కానీ ఎక్కడైనా ఒకటి ఇలా స్టిక్ చేసుకున్నారంటే మనం తయారు చేసుకునేది డబుల్ సైడ్ టేప్ వేసాం కదా, దానికి ఇలా తీసిన వేస్ట్గా తీసేసి ఈ స్టిక్కర్లు అన్నీ కూడా దాంట్ లోపలికి పెట్టేసేయచ్చు. పైకి కనిపించకుండా ఇది మూతలాగా అలా పడిపోతుంది కాబట్టి చక్కగా యూజ్ అవుతుంది అనమాట. ఇది ట్రై చేసి చూడండి, చాలా యూజ్ అవుతుంది. అదంతా నిండిన తర్వాత తీసి పడేసి ఇంకో కవర్ని పెట్టుకోవడమే. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి ఇలాంటి చిన్నది తురుముకునేది అల్లం తురమడానికి, క్యారెట్ తురమడానికి వాడతాం కదా, అది అలా లైన్స్ లాగా బ్లాక్ కలర్లో పట్టేసి ఉండిపోతూ ఉంటుంది. నెక్స్ట్ షార్ప్నెస్ కూడా పోతూ ఉంటుంది కొన్ని రోజులు వాడిన తర్వాత. దానికి ఏం చేయొచ్చు అంటే టిప్, ఇక్కడ మనకి టమాటా కెచప్ తీసుకున్నాను. టమాటా కెచప్ని 1 టీ స్పూన్ అంతా దానిపైన వేసి నెక్స్ట్ ఒక సిల్వర్ ఫాయిల్ని చుట్టేసి ఇలా బాల్గా తీసుకోండి. దాంతో మనం ఈ టమాటా కెచప్ వేసాం కాబట్టి దాన్ని కలిపి రుద్దితే మీకు అక్కడ షార్ప్నెస్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట, చాలా షార్ప్ అవుతుంది. నెక్స్ట్ మీకు అక్కడున్న మరకల్ లాంటివి జిడ్డు అంతా వదిలేస్తుంది అనమాట. మనకి ఎటైతే మనం తురుముతామో అటువైపు కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో మనం ఇలా రుద్దినట్టు చేస్తే సిల్వర్ ఫాయిల్తో చక్కగా అక్కడ మరకలు పోతాయి. కడిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత షైనింగ్ వచ్చిందో, చాలా యూజ్ అవుతుందండి. ఇలాగ కూడా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి కాఫీ ప్యాకెట్స్ ఇలా 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ ప్యాకెట్ లాగా తెచ్చుకుంటే కనుక బాటిల్స్ కాకుండా వాటిని ఓపెన్ చేసి ఇలా మనం బాటిల్స్లోకి వేస్తాం కదా, ఇలా క్యాప్ పెట్టేసిన తర్వాత 1-2 సార్లు వాడిన తర్వాత లోపలంతా కాఫీ పౌడర్ అంతా ఫ్రెష్గా లేకుండా గడ్డ కట్టేస్తున్నట్టు అయిపోతూ ఉంటుంది, ముద్దగా అయిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఇలా సిల్వర్ ఫాయిల్ తీసి ఇంకా బాటిల్ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత బాటిల్కి సరిపడా పెట్టేసి క్యాప్ను ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే మనకి క్యాప్కి సరిపడా వస్తుంది కదా, దాన్ని క్యాప్లోకి ఇలా ప్రెస్ చేసేయండి. ఇంకా మనం ఎప్పుడు తీసి పెట్టినా కూడా గాలి పోసుకోదు కాబట్టి ఇలా పెట్టడం వల్ల మీకు ఫ్రెష్గా ఉంటుంది. లాస్ట్ వరకు కూడా కాఫీ పౌడర్ అంతా ఫ్రెష్గా ఉంటుంది, ఉండకట్టేయకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇలా మనం వాడేసిన వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, దీంతో లేడీస్కి చాలా చక్కని ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చు. అదేంటంటే వీడియోలో చూపిస్తున్నట్టు ఆ ర్యాపర్ తీసేసి ఇంకా మూత దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ అలా కింద కట్ చేయండి. నెక్స్ట్ ఇలా నిలువు కూడా కట్ చేసుకోండి. కట్ చేసిన దాన్ని కత్తెరతోటి ఒక 1/2 ఇంచ్ అలా గ్యాప్ ఇచ్చేసి మనం ఇలా ఓపెన్ అయ్యేట్టు కొద్దిగా ఒక 1/2 ఇంచ్ మందంలో కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఇది మనకి వాడేటప్పుడు చేతికి గుచ్చుకోకుండా కట్ అవ్వకుండా ఉండడానికి హ్యాండ్స్కి ఇలా మనకి కొద్దిగా టేప్ వేసేస్తున్నాను. ట్రాన్స్పరెంట్గా ఉన్నదైనా వేసుకోవచ్చు, నేను గ్రీన్ కలర్ వేసాను. ఇంక ఇప్పుడు ప్రాబ్లం ఉండదనమాట, చేతులు కట్ అవ్వడం లాంటిది ఉండదు. దీన్ని వాడుకోవడానికి ఇలా బ్యాంగిల్స్, మనం లేడీస్కి బ్యాంగిల్స్ అయితే చాలా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఒక బాక్స్లోకి వేసి పెట్టేస్తాం. ఒకదానికోటి తగిలటం వల్ల ఆ వర్క్ పోతుంది, లేదంటే మనకి పగిలిపోతుంటాయి. మట్టి బ్యాంగిల్స్ అయితే విరిగిపోతుంటాయి. అలా అవ్వకుండా ఇలా మనకి బాటిల్లో స్టోర్ చేసుకుంటే మనకి చాలా తక్కువ ప్లేస్లో ఎక్కువ బ్యాంగిల్స్ స్టోర్ చేసుకున్నట్టు ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇవి డ్యామేజ్ అవ్వవు. జర్నీలకు వెళ్ళినప్పుడు కూడా ఇలా బాటిల్ పదాన్ని బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. చూడండి ఇలా ఉల్టా పెట్టి అనన్నా కూడా అది ఓడట్లేదు అనమాట, అంత చక్కగా ఉంటుంది. మనం కావాలన్నప్పుడు బ్యాంగిల్స్ కావాల్సిన డిజైన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఇక్కడ గ్యాప్ ఇచ్చి కట్ చేసుకోవడం వల్ల ఇలా చేతితోటి ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు ఈ క్యాప్లో కూడా దీంట్లో కూడా ఒక డజన్ పెట్టేసి చూపిస్తున్నాను చూడండి. ఇన్ని బ్యాంగిల్స్ మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈరోజు టిప్స్ అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ అండి. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.